బౌద్ధ మార్కుల పనిచేసిన అందరు స్టాఫ్కి మీరు ఇంత ముంగట ఒక వీడియో మీకు పెట్టడం జరిగింది. ఎఫ్పిఓని మనము రిమూవ్ చేస్తామనేది. ఆ ఎఫ్పిఓని రిమూవ్ చేసినప్పటికీ ఒకసారి అతను రిమూవ్ చేసిన అన్నప్పటికీ అతని ఆలోచన విధానం మారిపోయి అతని లోపట ఒక మన ఫౌండేషన్ పైన ఒక తెలియని ఒక కోపం ఆవేశం వచ్చి ఈరోజు ఈవినింగ్ కొంత నాకు గ్రౌండ్ నుంచి నాకు ఇన్పుట్ వచ్చింది. కంపెనీ గురించి దుష్ప్రచారం చేయడం, కంపెనీది ఒక ఫేక్, ఒక ఫ్రాడ్, ఈ ఫౌండేషను వర్క్ చేయకూడదు, ఈ ఫౌండేషన్లో మనకి శాలరీస్ రావు, బిల్లు ఎక్కువ రోజు నడిపేయలేరు, అసలుకి మీరు అందరూ మానేయండి అంటే నిన్నటి వరకేమో ఈ ఫౌండేషన్ ఎంత కష్టమేది కూడా ముంగడి తీసుకెళ్తాం, దీన్ని ఎలాగైనా నడిపిద్దాం, ఎప్పుడు ఇతన్ని మనం తీసేద్దాము అని నిర్ణయం తీసుకున్న తర్వాత అతన్ని కొంతమందికి చెప్పడం జరిగింది అనేది నా ఇంటర్నల్ టీం నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను ఇప్పుడు పోయే ఎఫ్పిఓ ఎవరు ఉన్నారో అతని గురించి ఏదో చెప్పాలని వీడియో చేయట్లేదు. ఎందుకంటే అతను ఈ విధంగా అతను చెప్పిన వల్ల ఇక్కడ మాకు ఒక లర్నింగ్ వచ్చింది. మేము నేర్చుకున్నాం అతని దగ్గర. ఆ నేర్చుకుందే మీకు చెప్తున్నాం. అతను ఏదో తప్పు ప్రచారం చేశారని వీడియో నేను చేయట్లే. అసలు అలాగ చేసిన దానికి మేమేం నేర్చుకున్నామో దాన్ని చేసిన దాంట్లో మేము ఫర్దర్గా ఏ విధంగా మేము ఉండాలనుకున్నామో అలాగా ప్రజెంట్ ఎగ్జిస్టింగ్గా వర్క్ చేసిన ప్రతి ఒక్క స్టాఫ్కి ఏ విధంగా మీరు నడాలా అని ఒక సమాచారం ఇవ్వడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మళ్ళా చెప్తున్నాను, మనం పోయి ఇప్పుడు ఈరోజు అతనికి బయటికి పంపించి ఎఫ్పిఓ మన గురించి ఏదో చెడుగా మాట్లాడుతున్నాడో, అతను చెడుగా మాట్లాడిన దానిపైన అతనిపైన కోప్పడియో, అతని మాటలకి నేను డిస్టర్బ్ అయిపోయో, లేదా అతనిపైన ఏదో ఒక వ్యక్తిగతంగా నేను అతనిపైన తప్పుడు ఆలోచన ఉందో ఈ సమాచారం ఇవ్వాలని లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క సంఘటనకి నేను ఒక లర్నింగ్గా నేను తీసుకున్నాను కాబట్టి. ఎందుకంటే ఈ ఫౌండేషన్ని మనము ముంగడు తీసుకెళ్ళాలి. ఈ ఫౌండేషన్ ఎప్పటికీ చిరకాలంగా ఉండాలి అంటే ప్రతి ఒక్క సంఘటనలో ఉండిన మంచి చెడు రెండు కూడా తెలుసుకుంటూ దాంట్లో మంచిది ఏంటో మనం రిసీవ్ చేసుకుని చెడు నాకు వదిలేసి ముంగడికి వెళ్ళడం. ఈ వ్యక్తి దుష్ప్రచారం చేస్తున్నారు ఫౌండేషన్ను సంబంధించింది. ఇలాగన్నా అందరు ఫోన్ చేయడం చెప్పి నాకు అక్కడ ఫోన్ వస్తే నేను వాళ్ళకి కొన్ని విషయాలు వివరించాను. ఇప్పుడు కూడా పనిచేసే ప్రతి ఒక్క స్టాఫ్ని ఈ వీడియో నుంచి ఒక మెసేజ్ ఇస్తున్నాను. చూడండి, నేను ఈ యొక్క ఫౌండేషన్ అడ్వైజర్ మెంబర్గా బాధ్యతలు తీసుకున్నాను. నా పని ఫౌండేషన్ని కాపాడటం. నేను ఈ ఫౌండేషన్ని బాధ్యతతో నేను పనిచేయడం. నేను ఓన్లీ ఈ ఫౌండేషన్ కాపాడడానికి, ఈ ఫౌండేషన్ని అభివృద్ధి చేయడానికి, ఈ ఫౌండేషన్ని ముంగడి తీసుకెళ్ళడానికి మాత్రం నేను పనిచేస్తున్నాను. ఈ ఫౌండేషన్కి ఎవరు ఇబ్బంది పెట్టాలనుకుంటే, ఈ ఫౌండేషన్ కూడా ఎవరు తప్పుడు ప్రచారం చేయాలనుకుంటే, ఫౌండేషన్ని ఎవరో దీన్ని ఆపాలని ప్రయత్నిస్తే నేను మాత్రం ఆగేది లేదు. మీరు వచ్చినారు ఫౌండేషన్కి, పని చేసినారు, నచ్చలేదు, మానేసినారు, లేదా ఫౌండేషన్ విధి విధానాల ఏదో మీరు కరెక్ట్గా పాటించట్లేదు, ఫౌండేషన్ మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకొని ఈ ఫౌండేషన్ నుంచి మీకు తీయడం జరిగింది. మీరు ఇంకో చోట మీరు పని చేసుకుంటారు, ఫౌండేషన్ అవసరమైతే వేరే వాళ్ళు తెచ్చుకుంటుంది. గతంలో మీరు ఈ ఫౌండేషన్ ఉంది లేనన్ని రోజులు
మీరు బతకలేరా? మంచిగా బతికినారు. అలాగే ఫౌండేషన్ మానేస్తే మీరేమి బతకడం ఆపేస్తారా? మంచిగా అవుతారు. అయితే మీరు పోయేటప్పటికి మీ లెక్కలు ఏంటి? ఎన్ని రోజులు పని చేసినారు? ఏమేమి పని చేసినారు? ప్రతి ఒక్క లెక్క చాలా క్లియర్గా రాతపూర్వంగా ఇచ్చి, సార్ నేను 1 నెల చేసినాను, 2 నెలలు చేసినాను, 3 నెలలు చేసినాను, నాకు ఇంత పని చేసిన దానికి నాకు ఇంత జీతం రావాలి, ఇన్ని పని చేసిన దానికి ఈ రిపోర్ట్ మీకు ఇస్తున్నాను. ఆ రిపోర్ట్లను సబ్మిట్ చేస్తూ మీరు ఫౌండేషన్కి పంపిస్తూ, ఫౌండేషన్ ఇచ్చిన కొన్ని నో డ్యూ డిక్లరేషన్ కానీ, కొన్ని ప్రోడక్ట్లు ఇచ్చిన దానికి క్లారిఫికేషన్ లెక్కలకని, ఇవన్నీ కూడా మీరు ఫౌండేషన్కి హ్యాండ్ ఓవర్ చేసి, మీ యొక్క ఐఆర్కి ఎవరు ఉన్నారో మీ ఆఫీసర్ పైన అధికారులతో వాళ్ళ సంతకాలు తీసుకొని మీరు సబ్మిట్ చేస్తే మేనేజ్మెంటు దాన్ని పరిశీలించి మీరు ఇచ్చిన అన్ని రిపోర్ట్లు కరెక్ట్గా ఉంటే మీకు రావాల్సింది ₹1 మీ అకౌంట్కి ఇవ్వడం జరుగుతుంది. గతంలో మాకు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అంటే మేము ఒక 3-4 చోట్ల మేము ఎక్స్పీరియన్స్ ఫీల్ చేస్తున్నాం. వ్యక్తిగతంగా దిగేస్తున్నారు. ఏమండి, మీరు చదువుకున్నారు కదా, అందరూ మీరు ప్రొఫెషనలే కదా, అసలుకి ఒక ఆర్గనైజేషన్ అంటే ఏం మీకు తెలియదండి? ఆర్గనైజేషన్ ఎలాగా మీరు పనిచేయాలి మీకు తెలియదండి? వచ్చేటప్పుడు ఎట్లా వెళ్తున్నారు, పోయేటప్పుడు ఎట్లా వెళ్తున్నారు? ఒక ప్రొఫెషనలిజం ఉండదా? ఇదేమి ఆర్గనైజేషన్ అంటే ఇంత ఆసామాసి అనుకున్నారా? మళ్ళీ చెప్తున్నానండి, ఫౌండేషన్ సంబంధించిన ఎలాంటి దుష్ప్రచారాలు చేస్తూ మాత్రకో నేను ఊరుకోయేది లేదు. మీరు అక్కడ బలం ప్రదర్శన ఇస్తే ఊరుకోయేది లేదు. నేను మీకు చెప్పేది ఏదో నేను మీకు భయపెట్టించాలో, నేనేదో పెద్ద గొప్పగా నేనేదో మీకు చేసేస్తామని కాదు. బట్ నేను ఒక ఫౌండేషన్ పనిచేసినప్పుడు, ఏ ఒక ఆర్గనైజేషన్ నా గతంలో పనిచేసినప్పటికీ ఆ ఆర్గనైజేషన్కి కాపాడడానికి మాత్రం నేను కృషి చేసిన, ఈరోజు కృషి చేస్తున్నాను. మీరు ఎందుకు వచ్చారు, ఏం పని చేసినారు, మీ లెక్క ఏంటి నీట్గా రాసేస్తారు. ఆ లెక్కలు తీసుకొని మీరు వెళ్ళిపోతారు. మీరు ఎవడండి? మీరు ఎందుకు అలాంటి దుష్ప్రచారం చేస్తారు, దౌర్జన్యం చేస్తారు? మీరు చేసే దౌర్జన్యాన్ని మేము చేయలేమా? మీరు ఈ ఆర్గనైజేషన్లో అలా చేస్తే ఇంకో ఆర్గనైజేషన్ మీరు ఎట్లా వెళ్తారు? ఈ చిన్న కిడీ గేమ్ అనుకున్నారు ఇది. నేను ఇవన్నీ చెప్పిన దాన్ని మీకు బాధ అనిపిస్తూ ఉంటుంది. బట్ నేను మీరు బాధపడాలని చెప్పట్లేదు. మీరు ఖచ్చితంగా మీరు తెలుసుకున్న ఒక విషయం అంటే, ఒక ఆర్గనైజేషన్ పెట్టి మీరు చూడండి. ఆ ఆర్గనైజేషన్ పెట్టిన తర్వాత ఆ ఆర్గనైజేషన్ నడిపించడము ఎంత కష్టమో మీకు అర్థమవుతుంది. మీరేదో రైతు కుటుంబంలో మీరు పుట్టుంటారు, లేదా మీరు ఏదో సొంత వ్యాపారాలు ఉంటాయి. మీరు నడిచే ఆ వ్యాపారాన్ని ఎవరు నరికేస్తుంది మీరు గమనం ఊరుకుంటారండి? మీకు నచ్చితే పని చేసినా నేను పోయినారు. మీ లెక్కలు ఏంటి ఇవ్వండి, మీరు పోయండి. నేను ఇన్ని రోజులు మీకు అడుగుతూ ఉన్నాను, మీ అకౌంటబిలిటీ ఏంటి ఇవ్వండి అని చెప్తున్నాను. ఎవడొక్కడు ఇవ్వట్లేదే. 2-3 వీడియోలు మీరు పెట్టాను. మీకు 10వ తారీఖు వరకు మీరు నో డ్యూ డిక్లరేషన్ ఇవ్వండి బాబు, ఏదో ఒకటి చేద్దామని చెప్పిన. ఒక్క అప్లికేషన్ అక్కడికి వచ్చిందా? ఒక్క లెటర్ మాకు వచ్చిందా? మళ్ళీ కూడా చెప్తున్నాను, ఇది ప్లాట్ఫాము మీ గురించి తయారు చేసిన. ఈ ప్లాట్ఫామ్లో మీ గురించి తయారు చేసినానని ఒక ఆలోచన మీలో ఒకటి కలగాలి. ఇదేదో మా స్వార్థాన్ని మేము చేసినాం, దీంట్లో మేమేదో మేము సంపాదించుకుంటాం అనుకోవడము 100% మీ రాంగ్ అనమాట. ఆ ఆలోచన తీసేయండి దయచేసి. ఈ బౌద్ధ మార్కుల ఏ ఒక్క రూపాయిని కూడా
మేము ఆ వ్యక్తిగతంగా కానీ మా పర్సనల్గా వాడుకోవడానికి ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ప్రతి ఒక్క రూపాయి 24 గంటల్లో మీకు ఎవరు కూడా కావాలంటే మీరు రండి, మీ అకౌంట్ స్టేట్మెంట్ మీకు ఇచ్చి మీకు లెక్కలు చూపిస్తాం. అలాగా మీరు తీసుకునే ప్రతి ఒక్క రూపాయికి మీరు కూడా అలాగ లెక్కలు చూపించాల్సిందే. చూపించలేనప్పటికీ మీకు మాట్లాడే అధికారం కూడా లేదు. మీరు చేసిన తప్పుడు ప్రచారం వల్ల కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ ఎంప్లాయీస్ లేదా కొంతమంది పబ్లిక్ హెల్ప్ డెస్క్లు పెట్టుకున్నారు. ఆ పబ్లిక్ హెల్ప్ డెస్క్ పెట్టుకున్న వాళ్ళ జీవితాలు ఏమైపోవాలండి? మీరు ఇస్తారా వాళ్ళ జీతాలు? వాళ్ళకి మీరు వాళ్ళు చెబుతున్నా మీరు ఇస్తారా? ఇవ్వండి, మొత్తం మీరే నడిపించుకోండి. నాకెందుకండి అక్కడ? దయచేసి మీకు అందరు కూడా చెప్తున్నాను, కరెంట్ రన్ చేసిన వండిన ఎంప్లాయీస్ స్టాఫ్కే కానీ లేదు పోయిన వాళ్ళు అందరూ కూడా, మీరు పోయినోళ్ళు పోయినారు, అయిపోయింది. లేదు మేము ఇంకా కొంతమంది తీయాలనుకున్నాం, మేము తీసేద్దాం. లేదు కూడా ఇప్పుడు కూడా మీరు కొంతమంది వెళ్ళిపోతారంటే వెళ్ళిపోయింది, ప్రొఫెషనల్గా వెళ్ళండి. ఇన్ని రోజులు మేము పని చేసినాం సార్, ఇది రాతపూర్వకంగా ఇవ్వండి. రాతపూర్వకంగా కూర్చొని నిదానంగా దీన్ని ప్రేమతో మీరు వచ్చిన మొదటి రోజు ఏ ఒక ఆనందంతో ఉత్సాహంతో వచ్చి సరే ఆర్గనైజేషన్ మంచిది ఇది అని చెప్పేసి మీరు ఎట్లా మీరు జాయిన్ అయినారు, అంతే ప్రేమతో మీరు లెక్కలు అప్పగించేస్తే మేము ఒక డేట్ ఇచ్చేసి మేము మమ్మల్ని తీసుకెళ్తాం. అలాగా చాలామంది ఉన్నారు ఇక్కడ ఫోన్ చేస్తూ ఉన్నారు, సార్ మాకు జీతాలు కావాలి సార్, మా బతుకులు ఇట్లా అయిపోయినాయి సార్ అడుగుతున్నాను. మీరు అడిగిన దాంట్లో మేమేం తప్పు పట్టట్లేదు ఇది ఫౌండేషన్ కూడా నిధులు ఉండాలి. ఆ నిధుల గురించి ఎవడో ఆలోచిస్తున్నాడు? ఏదో బైరెడ్డి సొంత కంపెనీ అనుకున్నారు, ఇది కానే కాదు. బైరెడ్డి మీలా కూడా ఈ ఫౌండేషన్కి వర్క్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు వర్క్ చేస్తున్నారు, మేము అయితే బైరెడ్డి ఏంటంటే పోరాడుతూ ఉన్నాడు, కష్టపడుతున్నాడు. సరే జరిగిన దానికి ఇంకెక్కడో ఏదో ఒకటి చేసి డబ్బులు నిధిని ఫౌండేషన్కి వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటూ ఎవరికి ఏమి ఇవ్వాలో షటిల్ చేస్తారు. సో ఈ వీడియో చాలా పెద్దగా అయిపోతుంది కాబట్టి నేను ఇంకా లెంతీగా చెప్తున్నాను. ఫైనల్గా వీడియో క్లోజ్ చేసి మమ్మల్ని ఒకటే చెప్తున్నాను, దయచేసి ఎవరు వెళ్ళిపోవాలనుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు. వెళ్ళే మొదట మీరు ఎన్ని రోజులు పనిచేసినారు ఆ రిపోర్ట్లు, ఒకవేళ మీరు ఎప్పి ఆఫీసర్ లెవెల్ ఉంటే మీ టీమ్ రిపోర్ట్స్ అవన్నీ లెక్కలు చేసి అక్కడ మీకు నిన్న డిస్టిక్ వైజ్గా ఉండిన అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్కి హ్యాండ్ ఓవర్ చేస్తూ వాళ్ళ నుంచి ఒక ఎన్ఓసి తీసుకొని ఆ ఎన్ఓసి కాపీ మన bothmark@gmail.comకి మీరు మెయిల్ చేస్తే ఆ మెయిల్ వచ్చిన తర్వాత దాన్ని ఒకసారి మీరు పెట్టిన దాన్ని కరెక్టా కాదా మేము రీవెరిఫై చేసి అదే మెయిల్కి మేము ఏ రోజు మీకు పేమెంట్ ఇస్తామనేది ఒకటి క్లారిటీ ఇస్తాం. ఆ క్లారిటీ ఇచ్చిన వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. అనుకోండి ఆ టైంకి మేము ఇవ్వలేమనుకుంటే ఖచ్చితంగా మీకు మళ్ళీ అదే మెయిల్కి కమ్యూనికేషన్ మీట్ చేసి ఇన్ఫామ్ చేస్తాం. అంతవరకు ఓపీ పట్టుకొని ఉండాలి. చేయకుండా మీరు మాకు డిస్టర్బెన్స్ చేయడము మళ్ళీ ఇబ్బంది పెట్టి పని చేస్తే ఎలాగో మీరు యాక్షన్ తీసుకుంటున్నారో అలాగా మేము కూడా మీకు యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దయచేసి అందరూ కూడా మనము పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని మిక్సప్ చేయకుండా దయచేసి మీరు చదువుకునే వాళ్ళలాగా ప్రాపర్గా ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసుకుని మీ క్లాస్మేట్ చేసుకుని నచ్చితే పని చేయండి, నచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు వదిలేసి వేరే చూసుకోండి అని దుష్ప్రచారం చేయడము ఇబ్బంది పెట్టే పనులు దయచేసి చేయండి. ఇంకొక వీడియోలో నేను ఒక కమ్యూనిటీ మిత్ర అంటే ఏంటి, కమ్యూనిటీ మిత్ర విధి విధానాలు ఏంటి, అలాగే ఎఫ్పిఓ అంటే ఏంటి, ఎఫ్పిఓ ఒక విధి విధానాలు ఏంటి, ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పిఓ అంటే ఏంటి, పిఓ విధి విధానాలు ఏంటి, ఒక చీఫ్ ఫండింగ్ ఆఫీసర్ ఎవరు, ఆ ఫండింగ్ విధి విధానం ఏంటి, అలాగే ఒక పిఐఓ ఉంటే వాళ్ళు ఏంటి, ఒక వెండర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఒక సపోర్టింగ్ పీపుల్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఇంకా అదర్ మేనేజ్మెంట్ స్టాఫ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ప్రతి ఒక్క డెజిగ్నేషన్కి ఒక వీడియోని ఇస్తాను. అలాగా ప్రతి ఒక్క
మిత్ర పేరుతో వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి ఒక 6 మంత్ రూట్ మ్యాప్ కూడా నేను ఇస్తాను. ఆ రూట్ మ్యాప్ని మీ మిత్ర, ఒక మిత్రకి ఉండిన రెస్పాన్సిబిలిటీ ఇంకొక మిత్రకు ఉండకపోవచ్చు, ఇంకొక మిత్రకు నేను వర్క్ అసైన్మెంటు ఇంకొక మిత్రకు ఉండకపోవచ్చు, అలా ఒక్కో ఎఫ్పిఓకి ఉండింది ఇంకొక ఎఫ్పిఓకి ఉండకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క వర్కింగ్ ఎఫ్పిఓ కమ్యూనిటీ మిత్రస్ పైన నేను వర్క్ చేస్తాను. 6 మంత్ మీకు గుడ్ మ్యాప్ ఇస్తాను. కాబట్టి ప్రతి ఒక్క సిరీస్ ఆఫ్ వీడియోస్ మీరు చూడాల్సిందే, చూసి నేర్చుకోండి. నిజంగా మీకు బెటర్ ఫ్యూచరు ఈ యొక్క ఫౌండేషన్ నమ్మకం ఉందంటే ఈ ఫౌండేషన్ కంటిన్యూ చేయండి. నమ్మకం లేదనుకోండి, నిర్భయంగా మీరు లెటర్ రాసి మీ లెక్కలని హ్యాండ్ ఓవర్ చేసేసి ఆర్గనైజేషన్ నుంచి మీరు వెళ్ళి ఇంకా బెటర్ లైఫ్ ఎక్కడ చేయాలంటే చేసుకోండి. ఈ వీడియో క్లోజ్ చేసిన ముంగట మరొకసారి చెప్తున్నాను, బౌద్ధ్ మార్గ్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ ఒక స్వచ్ఛంద సంస్థ. ఇది సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్డ్ ఆర్గనైజేషన్. ఇది కంప్లీట్గా ప్రాఫిట్ ఆశించకుండా యువత, మహిళ, రైతులుకి జీరో కాస్ట్ మార్కెటింగ్ ఇవ్వడానికి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఒక పబ్లిక్ హెల్ప్ డెస్క్ పెట్టి ప్రతి ఒక్క 500 కుటుంబాలకి ఒక కమ్యూనిటీ మిత్రాన్ని రిక్రూట్ చేసి ఈ కమ్యూనిటీ మిత్ర ఒక నుంచి 500 కుటుంబాలకి రైతులు, మహిళలు మరి స్టార్టప్ కంపెనీలు ఉన్న ఇది లేదా మార్కెట్ ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్లకి మార్కెట్ లింకేజ్ చేయడం అనేది మెయిన్ ఆబ్జెక్ట్గా తీసుకున్నాం. కాబట్టి ఈ ఆబ్జెక్ట్ గురించి మళ్ళొక వీడియోలో కలుస్తాం. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు మీరు ఏం చేస్తారంటే మీరు ఎక్కువ మందిని షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సిరీస్ ఆఫ్ వీడియోస్ వస్తుంది, అవన్నీ రెగ్యులర్గా చేసుకొని ప్లానింగ్ చేయండి. ధన్యవాదాలు.